మనం చర్చించుకోబోయే జీవన సమస్య అవాంఛిత రోమాలు. సాధారణంగా కొంతమంది స్త్రీలలో మనం చూస్తూ ఉంటాం, అవాంఛిత రోమాల వల్ల చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అసలు ఈ అవాంఛిత రోమాలు రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? అలాగే ఇప్పుడు ఏంటంటే ఈ వెంట్రుకలు ఎంత ఉండాలో అంత ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి, ఉండనప్పుడు అవాంఛితం అనుకుంటాం. ముఖ్యంగా మనకి ఎక్కువ సమస్యగా అనిపించేది ఎప్పుడు ఏంటంటే ఆడపిల్లలు ఎవరికైనా సరే కొంచెం మొహం మీద, పెదవుల పైన, చిబుకం మీద కొంచెం వెంట్రుకలు కనబడుతుంటాయి. అలాగే కొంతమందిలో ఏంటంటే కొంచెం ఛాతీ మీద, పొట్ట మీద కూడా వెంట్రుకలు వస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు అవుతాయి అని చూసినట్టయితే మొట్టమొదట సామాన్యమైనటువంటి కారణం ఏంటంటే కొంచెం హెరిడిటరీ ఫ్యాక్టర్. కొంతమంది ఇళ్లల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాస్త మనం బొచ్చు ఎక్కువగా ఉంది అంటూ ఉంటాం మాట వరుస చెప్పేటప్పుడు కూడా కదా, కొంచెం ఇక్కడ ఈ చూపుకం మీద ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. సామాన్యంగా ఏంటంటే ఒక్కొక్క ఇంట్లో ఆ జీన్స్లో అలాంటి లక్షణం ఉంటుంది కనుక అది పెద్దగా పట్టించుకునే విషయం కాదు. అయితే చికాగ్గా ఉన్నాయి చూడడానికి, దానికి మందు వాడుకోవాలన్నది వేరే విషయం, అనారోగ్యం కాదనమాట. అలా కాకుండా కూడా కొన్ని అనారోగ్యాల వల్ల కూడా ఈ మొహం మీద వెంట్రుకలు అవి ఎక్కువగా ఉండటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకి ఈ రోజుల్లో ఎక్కువ కామన్గా కనపడుతున్నది ఏంటంటే ఈ పీసీఓఎస్ అంటాం, అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చెప్పి ఒక రకమైన గర్భాశయ సంబంధమైనటువంటి హార్మోన్స్ సంబంధమైనటువంటి సమస్య ఒకటి ఉంది. ఈ సమస్య ఇప్పుడు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది అమ్మాయిల్లో, కొంచెం మధ్య వయసు ఆడవాళ్ళలో కూడా ఉంది. అయితే అమ్మాయిలు, చదువుకునే అమ్మాయిలు, టీనేజర్స్లో బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళలో ఒక హార్మోన్స్లో వచ్చేటువంటి మార్పు వల్ల కొంచెం వెంట్రుకలు ఎక్కువ వస్తుంటాయి. అంటే పెదవుల మీద కానీ, చిబుకం మీద కానీ, లేకపోతే ఛాతీ మీద, పొట్ట మీద కూడా వెంట్రుకలు ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. ఫేస్ మీద అక్కడ అంతా కూడా సన్నటి ఒక నూగులాగా కొంత హెయిర్ ఉండడం సహజం. అది చర్మానికి, ఆరోగ్యానికి అవసరం కూడా. అయితే దాన్ని ఇది ఎక్కువ స్టిమ్యులేట్ చేయడం వల్ల ఉన్న చిన్నగా కనపడకుండా ఉండాల్సినవి కొంచెం పెద్దవి అవుతూ ఉంటాయి. అలా అవటం వల్ల కూడా అవాంఛిత రోమాలు ఉన్నట్టు కనిపించే అవకాశం ఉంటుంది. అయితే ఏంటంటే ముఖ్యంగా మన జీవన విధానంలో కొన్ని మార్పులు వచ్చాయి. ఇంతకుముందు ఏంటంటే బాగా చక్కగా ఒళ్ళంతా నూనె రాసి, పసుపు, సున్నిపిండి పెట్టి బాగా నలుగు పెడుతూ ఉండేవారు. ఇప్పట్లో ఏంటంటే పిల్లలకి ఊరికే బేబీ ఆయిల్స్, బేబీ సోప్స్, బేబీ షాంపూసే వాడుతున్నారు తప్ప ఈ అలవాట్లు తగ్గిపోయాయి అన్నమాట. కానీ ఏంటంటే ఎప్పుడైతే కొంచెం సున్నిపిండి, పసుపు, నూనె కలిపి చిన్నపిల్లలు అప్పటి నుంచి ఒంటి మీద నలుగు పెడుతూ ఉంటారో, ఇలా నలుగు పెడుతూ ఉన్నప్పుడు ఆ శరీరం మీద ఉన్నటువంటి ఆ చిన్న వెంట్రుకలు టెస్టోస్టిరాన్ వల్ల ఎక్కువగా స్టిమ్యులేట్ అయిపోకుండా ఆ సన్నగా అలా ఉండిపోయేందుకు తోడ్పడతాయి అన్నమాట. డాక్టర్ గారు, ఇప్పుడు వచ్చిన రకరకాల టెక్నాలజీల ద్వారా ఈ అవాంఛిత రోమాలు తొలగించుకుంటున్నారు. ఇది ఎంతవరకు సేఫ్ అంటారు? ఇప్పుడు రకరకాల ఆధునిక పద్ధతులు వస్తున్నాయి, కరెక్టే. అయితే ఏంటంటే కొంతమందికి సూట్ అవ్వకపోవడం, ఆ చర్మం కాలినట్టుగా అయిపోవడం, ఎర్రబడ్డం, ర్యాషెస్ రావడం, అలాంటి కొన్ని కాంప్లికేషన్స్ వస్తూనే ఉంటాయి. అయితే ఇంకొకటి ఏంటంటే పైన సౌందర్యం కోసం, ఇమీడియట్ ఎఫెక్ట్ కోసం చేయించుకున్నా కానీ లోపల ఒకవేళ హార్మోన్స్లో మార్పులు, అంటే ఈ పీసీఓఎస్ సమస్య లాంటివి ఉందనుకోండి, కేవలం పైన ఉన్నటువంటి వెంట్రుకలు చేయించేసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. లోపల ఉన్నటువంటి ఆ పీసీఓఎస్ సమస్య, అంటే పాలిసిస్టిక్ సమస్యలో అండాశయంలో ఉన్నటువంటి చిన్న నీటి తిత్తులు ఏర్పడతాయి. వాటిని అలా వదిలేసి పైకి మాత్రం చేసుకున్నట్టయితే ఆ తిత్తులు అలాగే ఉండిపోయినప్పుడు బహిష్లో సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత కొంచెం కాలం పోయిన తర్వాత పెళ్ళైనట్టయితే కనుక సంతానం కలగడానికి సమస్య అయిపోతూ ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అవి డయాబెటీస్ లాంటి సమస్య రావడానికి కారణం అవుతాయి. కనుక వాటిని ఫోకస్ చేయకుండా కేవలం పైన ఉన్నటువంటి వెంట్రుకలు మాత్రమే చూడటం వల్ల ప్రయోజనం ఉండదు. డాక్టర్ గారు, మరి ఈ అవాంఛిత రోమాల నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి ఈ ఔషధానికి మనం మొట్టమొదట తీసుకునేటువంటి మూలిక ఏంటంటే గన్నేరు వేరు. గన్నేరు చెట్లు కూడా మనకి ఇళ్ళ దగ్గర అంత బాగా తేలిగ్గా పెరుగుతున్నటువంటి మొక్కలు. వాటి వేళ్ళను తీసుకుని ఔషధంగా వాడుకోవచ్చు. ఈ వేళ్ళని ఏంటంటే కొంచెం నీడలో ఎండబెట్టి ఉంచుకుని దాన్ని చూర్ణం చేసుకోవాలి. అంటే ఈ గన్నేరుకి ఒక తీక్ష్ణ గుణం అంటాం. తీక్ష్ణ గుణం ఎప్పుడూ కూడా శరీరంలో ఉన్నటువంటి ఏదైనా ఒకటి ఎక్స్ట్రా ఏదైనా ఉంటే దాన్ని తీసేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ గన్నేరు వేరుకి అటువంటి గుణం ఉంది కనుక ఈ అవాంఛిత రోమాలు పోవడం కోసం వాడేటువంటి ఔషధంలో మనం ఈ గన్నేరు వేరుని వాడుకుంటున్నాం. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. దీన్ని ఇప్పుడు కొంచెం మోతాదులో తయారు చేసుకోవడానికి ఎంత చూర్ణం కావాలో అంత చూర్ణం మాత్రం తీసుకుని పక్కన పెట్టుకుందాం. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక దంతి మూలం. దంతి అంటే తెలుగులో దాన్ని నేపాళం అంటూ ఉంటారు. ఈ నేపాళం కూడా మనకి ఊళ్ళల్లోనూ అక్కడ ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటుంది. ఫెన్సింగ్ లాగా కూడా వాడుతూ ఉంటారు కదా. ఈ నేపాళం చెట్టు మూలాన్ని మనం ఈ ఔషధంలో వాడుకుంటాం. అంటే మూలాన్ని అంటే వేర్లను తీసుకుని ఆ వేర్లను కూడా నీడలో ఎండబెట్టుకుని దాన్ని చూర్ణం చేసుకుని వాడుకోవాలి. ఇది కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత పరిమాణంలో కావాలో అంత మాత్రం తీసుకుని పక్కన ఉంచుకుందాం.
తర్వాత మూలిక త్రివృత్. త్రివృత్ని తెలుగులో తెగడ అంటారు. ఈ తెగడ కూడా తీక్ష్ణ గుణం ఉంది. ఈ చూర్ణాన్ని కూడా 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఔషధం తయారు చేసుకునేందుకు ఎంత కావాలో అంత మాత్రం తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ 3 రకాల చూర్ణాలని బాగా కలుపుకుందాం. ఈ 3 తీక్ష్ణ గుణం కలిగినటువంటి చూర్ణాలని తీసుకుని అంటే 30 గ్రాముల చూర్ణాన్ని తీసుకున్నాం. ఈ చూర్ణానికి 4 రెట్లు అంటే సుమారుగా 120 మిల్లీలీటర్ల ఆవ నూనెని కలుపుకోవాలి. ఆవ నూనె కలిపి అంటే 4 రెట్లు ఆవ నూనె పోసాం కదా, దానికి 4 రెట్లు నీళ్లు కలపాలి. అంటే ఏంటంటే 30 మిల్లీలీటర్లేమో చూర్ణం, దానికి 4 రెట్లు అంటే 120 మిల్లీలీటర్లేమో నూనె కలిపాం. దానికి 4 రెట్లు అంటే సుమారుగా ఒక 1/2 లీటర్ నీళ్లు కలిపి ఈ మొత్తం అంతా కలిపినటువంటి మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టుంచుకొని సన్నటి మంట మీద నిదానంగా కాగనివ్వండి. ఎంతసేపు కాగాలి అంటే ఆ నీరంతా పోయి కేవలం నూనె మాత్రం మిగిలే వరకు కాచాలి. అలా అయిన తర్వాత ఆ నూనెని తీసుకొని వడపోసి ఒక సీసాలో పోసుకోండి. ఈ నూనెని ప్రతిరోజు ఎక్కడెక్కడైతే అవాంఛిత రోమాలు ఉన్నాయో అక్కడంతా నిత్యం రాసుకుంటూ ఉన్నట్టయితే కనుక నిదానంగా ఈ అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి. ఈ సమస్య పరిష్కారానికి ఇప్పుడు ఇంకొక ఔషధాన్ని కూడా చెప్తాను. ఎవరికి ఏ ఏ మూలికలు దొరికితే వాటితో ఔషధం తయారు చేసుకుని వాడుకునేందుకు అనువుగా ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేయబోయేటువంటి 2వ ఔషధానికి కావాల్సినటువంటిది ఏంటంటే నాగకేసరాలు. ఈ నాగకేసరాలు కూడా అవాంఛిత రోమాలు తగ్గించడంలో చాలా బాగా ఉపకరిస్తాయి. ఈ నాగకేసరాలని చక్కగా మెత్తటి చూర్ణం చేసుకుని తీసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఏంటంటే సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో చూర్ణం తీసుకోండి. ఈ చూర్ణంలో ఆవ నూనెను కలపాలి. అది సుమారుగా ఒక 100 మిల్లీలీటర్లు ఆవ నూనెను కలపాలి. అంటే 50 గ్రాముల ఈ చూర్ణం నాగకేసరాల చూర్ణము, దాంట్లోనేమో ఒక 100 మిల్లీలీటర్ల ఆవ నూనె కలుపుకొని రెండింటిని కలిపేసి, మనకి ఎండకు ఎక్కడ కొరత లేదు, మన దేశంలో హాయిగా ఎక్కడంటే అక్కడ ఎండ దొరుకుతుంది కదా, ఎండలో పెట్టాలన్నమాట. ఈ రెండింటి మిశ్రమాన్ని ఒక గాజు కప్పులో వేసుకొని ఎండలో పెట్టండి. ఇలా ఎన్ని రోజులు చేయాలి అంటే ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు దాన్ని ఎండలో పెడుతూ ఉంటే ఈ నాగకేసరాలు నూనె బాగా కలిసి ఒక ఆయింట్మెంట్ లాగా, ఒక మిక్స్చర్ లాగా, ఒక పేస్ట్ లాగా తయారైపోతాయి అన్నమాట. అలా తయారైన తర్వాత దాన్ని తీసుకుని ఒక సీసాలో పెట్టి మూత పెట్టి ఉంచుకోండి. ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు ఎక్కడైతే అవాంఛిత రోమాలు ఉన్నాయో అక్కడ రోజు రాసుకుంటూ ఉన్నట్టయితే కనుక నిదానంగా ఈ అవాంఛిత రోమాలు తగ్గిపోతాయి.